Hello everyone, very good evening to all. Welcome back to my channel. Today I am going to show the syllabus of the GFC for all the inter-vocational first year students in Telangana state. మరొకసారి హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనము ముఖ్యంగా MPHW అంటే వొకేషనల్ కోర్సెస్కి సంబంధించిన వీడియో ఈరోజు మనం చూద్దాము. సో ఇవి ముఖ్యంగా వొకేషనల్ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి యూస్ఫుల్ అయ్యే వీడియో. సో ఇందులో మనకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా జిఎఫ్సి సబ్జెక్టు ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీషు, తర్వాత మీ వొకేషనల్ సబ్జెక్ట్స్ మీరు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కోర్సును బేస్ చేసుకుని 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఆ 3 సబ్జెక్ట్స్ అనేవి మీ కోర్సును బట్టి అవి చేంజ్ అయితే అవుతూ ఉంటాయి. కానీ ఇంగ్లీషు అదేవిధంగా జిఎఫ్సి అనేది అందరికీ కామన్గా ఉంటుంది. సో లాస్ట్ వీడియోలో మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఈరోజు వీడియోలో మనం జిఎఫ్సి సబ్జెక్ట్ యొక్క సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందామా. కాబట్టి ఈ సిలబస్ అనేది అన్ని వృత్తి విద్య కోర్సెస్ చేసే ప్రతి ఒక్క విద్యార్థికి యూస్ఫుల్ అయ్యే వీడియో. ఓకేనా, కాబట్టి మన ఛానల్ ముఖ్యంగా వొకేషనల్ వారి కోసం ఉద్దేశించి స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి సో మిమ్మల్ని మర్చిపోకుండా మీకు తప్పకుండా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరికి వెల్కమ్, మై హార్టీ వెల్కమ్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, అదేవిధంగా ముఖ్యంగా ఫస్ట్ ఇయర్స్ వారికి ఒకవేళ మన ఛానల్ చాలా వీడియోస్ అయితే చేశాను వొకేషనల్ సంబంధించినవి. ఎక్కువగా అయితే MPHW సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీ కోర్స్ మీ కంపల్సరీ ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు. అదేవిధంగా ఓకే, మీరు ఏ కోర్సును సెలెక్ట్ చేసుకున్నారు, ఎగ్జాంపుల్ MPHW, అదేవిధంగా MLTA, ఫిజియోథెరపీ, ఫార్మా టెక్నాలజీ, ఏ కోర్స్ అది మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ చాలా అంటే డైవర్ట్ అయిపోతుంది నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే కొంచెమైనా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చినట్టయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది. అందుకని ఓకేనా. సో GFC అంటే జనరల్ ఫౌండేషన్ కోర్సు కాబట్టి కంపల్సరీగా GFC అనేది జనరల్గా ఉంటుంది. ఓకే, ఈజీగా స్కోర్ చేసుకునే సబ్జెక్టు. అలా అని మనకు సైడ్ హెడ్డింగ్స్ కాన్సెప్ట్ తెలియకపోతే మనము 2 లైన్స్ కూడా రాయలేము. 2 లైన్స్ రాసినా కూడా మనము ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేని సబ్జెక్టు. తెలియకపోతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేము, తెలిస్తే 150కి 50 కూడా స్కోర్ చేసే చాలా ఈజీగా ఉండే సబ్జెక్టు. ఓకేనా, మనం టాపిక్లోకి వెళ్దాము మరి. ఓకే, ముఖ్యంగా సో జనరల్ ఫౌండేషన్ కోర్సు ఫస్ట్ ఇయర్స్కి సో చాలామంది ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి, మీ ఎవరైతే ఇంటి దగ్గర మీ కోర్స్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలియచేయండి. ఓకేనా, అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో జనరల్ ఫౌండేషన్ కోర్సు ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఇందులో ముఖ్యంగా 4 యూనిట్స్ అయితే ఉంటాయి. జనరల్ ఎడ్యుకేషన్, రూరల్ ఎడ్యుకేషన్, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్, కంప్యూటర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 40 అవర్స్, 40 అవర్స్, థర్డ్ యూనిట్ 40 అవర్స్, ఫోర్త్ 30 అవర్స్. ఓవరాల్గా 150 అవర్స్లో GFS అనే సబ్జెక్ట్ని ఫినిష్ చేయాలి ఫ్యాకల్టీ. నెక్స్ట్ వెయిటేజ్ ఇన్ మార్క్స్. ఇందులో చూసినట్టయితే మనం ఫస్ట్ యూనిట్ చదివితే 24 మార్క్స్ మనం స్కోర్ చేస్తాము. ఇఫ్ విల్ స్టడీ, ఇఫ్ విల్ థరో విత్ ద ఫస్ట్ యూనిట్, సో యూ మే గెట్ ద స్కోర్ 24 మార్క్స్. Out of 50, the pass marks will be 18. If you thorough with the first one, definitely you will pass. ఓకే, అంటే సూపర్ఫిషియల్గా మనం చదివితే 24 మార్క్స్ స్కోర్ చేయలేము. కాబట్టి కంప్లీట్గా సిలబస్ ఓపెన్ చేసి ఫస్ట్ యూనిట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చదివితేనే ఇఫ్ విల్ స్టడీ, ఇఫ్ విల్ థరో విత్ ద కంప్లీట్ యూనిట్, దెన్ ఓన్లీ యూ మే స్కోర్ 24 మార్క్స్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ యూనిట్కి 18 మార్క్స్, థర్డ్ యూనిట్కి 16 మార్క్స్, ఫోర్త్ యూనిట్కి 10 మార్క్స్. ఓవరాల్గా మనకు వెయిటేజ్ అనేది 68 మార్క్స్కి. ద క్వశ్చన్ పేపర్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ది 68 మార్క్స్. ఓకేనా, 68 మార్క్స్ కోసం అయితే అంటే ఓవర్ చూసినట్టు ప్రిపేర్ చేస్తారు. అందులో చాయిస్ ఉంటుంది. ఓకే, దీనికి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ప్రతి యూనిట్ నుంచి 3 ఫస్ట్ యూనిట్ 3, సెకండ్ యూనిట్ 3, థర్డ్ యూనిట్ 2, ఫోర్త్ యూనిట్ 2, ఓవరాల్గా 10 యూనిట్స్ అయితే ఉంటాయమ్మా. నెక్స్ట్ ఎస్ఏ ప్రాబ్లమ్ క్వశ్చన్స్. కాబట్టి ఇందులో ఫస్ట్ యూనిట్ 3, సెకండ్ 2, సెకండ్ 2, ఓకే సారీ థర్డ్కి 2 క్వశ్చన్స్, ఫోర్త్ 1 ఓకేనా. సో చూద్దాం మనం క్వశ్చన్ పేపర్ అనేది మమ్మీ, ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్స్ మీకు అంతగా ఐడియా ఉండదు. ఓకే, సో ఫస్ట్ ఇయర్స్కి ప్రతి క్వశ్చన్ పేపర్ అనేది
మన వొకేషనల్ సబ్జెక్ట్స్లో ఉన్న ప్రతి ఎక్సెప్ట్ ఇంగ్లీష్ కాకుండా మిగతా అన్ని 4 సబ్జెక్ట్స్ కూడా క్వశ్చన్ పేపర్ అనేది 2 సెక్షన్స్గా డివైడ్ అయి ఉంటుందమ్మా. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో చాయిస్ అనేది ఉండదు. ఓకే, దే విల్ గివ్ ద 10 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 10 యూ హ్యావ్ టు రైట్ 10. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2. 10 into 2, 20 marks. Okay, a number of section A of question paper contains 10 questions, carries 2 marks each. The student has to answer all the questions. There is no choice. Next, section B. Section B of question paper contains 8 questions, carries 6 marks each. Section B contains 8 questions. You should attempt 6. Each question carries, you should attempt 5. Each question carries 6. 6 into 5, 30. So 30 plus 20, 50. అర్థమవుతుంది. సెక్షన్ బిలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్లకి మనము 5 క్వశ్చన్స్ రాయాలి. ప్రతి ప్రశ్నకు 6 మార్కులు. 6 into 5, 30. సెక్షన్ ఏలో 20, సెక్షన్ బికి 30. ఓవరాల్గా మనకు 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ము. ఇందులో చాయిస్ అనేది ఉంటుంది, 3 చాయిస్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనము సిలబస్ చూసినట్టయితే సో స్పెసిఫిక్గా మనము అకార్డింగ్ టు యూనిట్ వైజ్ ఇఫ్ యూ సీ ద సిలబస్ యూ విల్ నో ద వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ది ఇన్ యూనిట్ వైజ్. ఓకే, సో జనరల్ ఎడ్యుకేషన్లో మనం చూసినట్టయితే బిహేవియరల్ అండ్ సోషల్ ఇష్యూస్, చైల్డ్ లేబర్, డ్రగ్ అబ్యూస్, పబ్లిక్ హెల్త్ అండ్ స్వచ్ఛ భారత్, ఎర్లీ మ్యారేజెస్, జెండర్ ఈక్వాలిటీ, గ్లోబల్ గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్, ట్రాఫిక్ సైన్స్, హ్యూమన్ రైట్స్, కరప్షన్ ఇన్ పబ్లిక్ లైఫ్, కమ్యూనల్ హార్మనీ, నేషనల్ ఇంటిగ్రేషన్, డిమానిటైజేషన్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మన జనరల్ ఎడ్యుకేషన్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా మీరు చదవాలి. ఈ టాపిక్స్ చూసుకొని ప్రతి ఒక్క దానికి మీరు తరవుగా ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ది రూరల్ ఎడ్యుకేషన్లో రూరల్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పంచాయత్ రాజ్ సిస్టమ్, అఫారెస్టేషన్, రూరల్ అండ్ వేస్ట్, రీసైక్లింగ్, రోల్ ఆఫ్ ఏజెన్సీస్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రీస్, బ్యాంక్స్ అండ్ ఎన్జిఓస్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, entrepreneurship, entrepreneurial behavior, entrepreneurial competencies, women empowerment, make in India startups. Next, fourth unit చూసినట్లయితే కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఈస్ క్లాసిఫికేషన్, బ్లాక్ డయాగ్రమ్ ఆఫ్ కంప్యూటర్స్, ఫెమిలారిటీ of its components, software and its applications, digital communications and internet digitalization. So this is the syllabus of the JFC for all the inter vocational first year students in Telangana state. కాబట్టి ఇప్పటివరకైతే మనము 4 టాపిక్స్ 4 యూనిట్ డిస్కస్ చేసుకున్నవి. 4 యూనిట్స్ కూడా మనకు వృత్తి విద్య కోర్సెస్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వృత్తి విద్యా కోర్సెస్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి యూస్ఫుల్ అయ్యే వీడియో అమ్మా. దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ది జిఎఫ్సి ఫర్ ఆల్ ది ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్స్ ఇన్ తెలంగాణ స్టేట్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.